నమస్తే, అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మనం లైఫ్ స్కిల్స్ గురించి రోజు ఒక టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నాము. అయితే ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. తెలుగులో అంటే మన గురించి మనం తెలుసుకొని దీనివల్ల అంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తర్వాత కాన్ఫిడెంట్గా ఎఫిషియెంట్గా మీరు చేసే పనిని కంప్లీట్ చేయగలుగుతారు. సరైన సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఎదుటి వ్యక్తి ఏ విధంగా అన్నది మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీ గురించి మీరు మొదలు అవగాహన ఏర్పరచుకుంటే ఈ విజయాలన్నీ మీ సొంతం అవుతాయి. దీని గురించి మనం ఈరోజు బాలల హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు ఈ విషయంపై మాట్లాడతారు. వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం. ఫస్ట్ ఇతరుల గురించి తెలుసుకోవడం కంటే ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన గురించి మనం తెలుసుకోవడం ఏంటి అనుకుంటాం. అసలు ఎవరు మనం ఏం చేస్తున్నాం, మన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేదంటే అసలు ఏంటి మన సరౌండింగ్స్ ఏంటి, ఒక క్లియర్ పర్సెప్షన్, మన పర్సనాలిటీ దాంట్లో ఇంక్లూడింగ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన థాట్స్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మన వాల్యూస్, మన బిలీఫ్ ఏంటి, అసలు మనకు ఎవరు మోటివేషన్, అండ్ మన ఎమోషన్స్ ఏంటి, వాటిని ఎట్లా ఏ టైంలో ఎట్లా యూస్ చేయాలి, మన యాక్షన్స్ ఏంటి, ఒక ఇష్యూకి మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాము, అవి మనల్ని ఎట్లా రియాక్ట్ చేస్తున్నాయి, మనం ఏ ఇష్యూస్కి రెస్పాండ్ అవుతున్నామా రియాక్ట్ అవుతున్నామా, మనం ఏ విషయాలు మనల్ని ట్రిగర్ చేస్తున్నాయి, అవి మన బిహేవియర్ మీద ఏవి ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ అవేర్నెస్గా చెప్పొచ్చు. జడ్జ్ అదర్ పీపుల్ బై దేర్ యాక్షన్స్ అండ్ జడ్జ్ అవర్ సెల్వ్స్ బై అవర్ ఇంటెన్షన్స్. ఎప్పుడు కూడా రియలిస్టిక్గా ఉండండి, హానెస్ట్గా ఉండండి. మనతో మనం హానెస్ట్గా ఉండాలి, వేరే వాళ్ళతో కూడా సేమ్ హానెస్ట్గా ఉండాలి. మన యొక్క యాక్షన్స్కి ఇంటెన్షన్స్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ మన లిమిటేషన్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఈ 3 కూడా ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ మన పర్సనాలిటీని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఏ సిచ్యువేషన్లో అయినా కూడా ఏదున్నా ఓపెన్గా మాట్లాడండి. ఎమోషన్స్ అంటే స్పీక్ ఓపెన్లీ అబౌట్ యువర్ ఎమోషన్స్. వెనకాల ఒకటి ముందు ఒకటి దాచిపెట్టుకొని మనలో మనం అది ఇట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. అండ్ స్పీక్ అబౌట్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. అది కూడా మనం బయటికి ఓపెన్గా చెప్పడం, ఇతరులతో షేర్ చేయడం అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన సెల్ఫ్ అవేర్నెస్ని. ఒకటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాట్ వీ డూ, వాట్ వీ సే, హౌ వీ యాక్ట్ ఎనీ సిచ్యువేషన్కి. అప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంటుంది. ఏ పని చేసినా కూడా ఇట్లా మనం ఈ మూడింటిని ఒకసారి అనుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం, ఎట్లా ఆ ఇష్యూకి యాక్ట్ చేస్తున్నాము, ఎట్లా రియాక్ట్ అవుతున్నాము అనేది సింపుల్గా మనం చెక్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మనం గుడ్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడానికి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎలాంటి ఫ్రెండ్స్ని మనం లైఫ్లో చేసుకోవాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్ని డిస్కంటిన్యూ చేయాలి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ మన వీక్నెసెస్, మన స్ట్రెంగ్త్, మన పర్సనాలిటీ, ఇవన్నీ కూడా మన గురించి మనం తెలుసుకోవడం ఇట్స్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీటిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి మన ఫీలింగ్స్ ఏంటి, మోటివ్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి. డిఫరెంట్ సిచ్యువేషన్లో పీపుల్కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎనీ సిచ్యువేషన్ మనం ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఒక రకంగా ఉండాలి, ఒక మీటింగ్ పోయినప్పుడు ఒక రకంగా ఉండడం,
మన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, మనం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు జోవియల్గా ఉండడం, అట్లాంటి డిఫరెంట్ డైలీ మనం సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. డైలీ ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్లో మన బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా చెక్ చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ తోటి మనం సెల్ఫ్ అవేర్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ కవిత గారు. చాలా చక్కగా సెల్ఫ్ అవేర్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఉపయోగపడుతుంది ఇది ఫాలో కావడం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్.